తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకంగా పనిచేసే ప్రతి ఒక్కరికి నమస్కారం. కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకులకు స్వాగతం. రాష్ట్రం అభివృద్ధి జరగాలంటే కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకించాలి అనే స్థాయికి కాంగ్రెస్ పార్టీ దిగజారింది. ఎందుకంటే 7 సంవత్సరాల కాల వ్యవధిలో తెలంగాణ రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీ చేసింది శూన్యం, ఏమీ లేదు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన 10 సంవత్సరాల ఆకలి దప్పికలు తీర్చుకునే కార్యక్రమంలో రాష్ట్ర ప్రజలకు చేయవలసినటువంటి సంక్షేమాలు కొందరికే పరిమితమైనవి. మాట్లాడితే కొట్లాటలు జరుగుతున్నాయి. దీనికి కారణం భారతదేశాన్ని పట్టి పీడిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ. భారతదేశానికి కాంగ్రెస్ పార్టీ అనేది ఒక ముప్పు అని చెప్పొచ్చు. భారతదేశ భవిష్యత్ కోసం, భారతదేశంలో అభివృద్ధి కోసం పుట్టిన కాంగ్రెస్ పార్టీలో చీడపీడలు పెరిగి పెద్దయ్యి మహావృక్షాలైనవి. ఆ వృక్షాలు ఈరోజు కాంగ్రెస్ పార్టీని బస్టు పట్టించి పార్టీని పూర్తిగా నాశనం చేసినాయి. ఇటువంటి సందర్భంలో మురిగిన కాలుని తెగొట్టుకోక తప్పదు. అదేవిధంగా ఈ కాంగ్రెస్ పార్టీని భారతదేశంలో లేకుండా చేయక తప్పదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైతే స్వార్థం వైపు మళ్ళిందో అప్పుడే దేశ ప్రగతి అటకెక్కింది. దీనికి నిదర్శనమే ఆంగ్లేయుడైనా సరే భారతదేశంలో రైల్ నెట్వర్క్ 1,00,000 కిలోమీటర్లు వేస్తే ఆ తర్వాత 70 సంవత్సరాల కాల వ్యవధిలో కాంగ్రెస్ పార్టీ 45 సంవత్సరాలు పరిపాలిస్తే 10,000 కిలోమీటర్లు రైల్వే మార్గాన్ని నిర్మించలేకపోయింది. ఆంగ్లేయుడు రోడ్లకు కనెక్టివిటీ అనే పేరుతోని రోడ్లను డెవలప్ చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని పట్టించుకున్న పాపాన పోలేదు. 45 సంవత్సరాల కాల వ్యవధిలో ఎప్పుడైతే బీజేపీ అనే పార్టీ ఉద్భవించిందో ఊర్లకు మధ్యన కనెక్టివిటీ పెరిగింది. గ్రామాలకు కనెక్టివిటీ మార్గం పెరిగింది. ఇప్పుడు బీజేపీ అనేది దేశవ్యాప్తంగా కనెక్టివిటీని వేగవంతం చేయడం కోసం ఎక్స్ప్రెస్ వేలను ప్రతిపాదిస్తుంది, తీసుకొస్తుంది. అవి ప్రజా వినియోగంలోకి వస్తే ప్రజలు సంతోషిస్తున్నారు. మనం సంవత్సరం వచ్చి 75 సంవత్సరాలు అయిపోయినా కానీ ఇప్పటి వరకు ప్రభుత్వానికి సంబంధించిన వైద్య విధానంలో అత్యున్నత స్థాయిలో లేము. ప్రైవేట్ రంగంలో మాత్రం గుండెను మార్పిడి చేసేంత వైద్య విధానం వస్తే ప్రభుత్వ ఆసుపత్రులలో కనీసం జ్వరం వస్తే సరైన మందుగోలి దొరకని దుస్థితిలో ఉంది. విద్య గురించి చెప్పుకోకపోతే మంచిదేనేమో. ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో విద్యా విధానాన్ని ప్రైవేటు విద్య అనేది ప్రోత్సహిస్తుంటే ఆ పోటీని తట్టుకునే దాంట్లో 5 పైసలంతు కూడా ప్రయత్నం చేయకుండా ప్రభుత్వ విద్య అంటే బర్ల దొడ్లు, గొర్రెల మందల్లాగా విద్యార్థులను తయారు చేస్తున్నటువంటి ప్రభుత్వ పాఠశాలలను చూస్తుంటే భవిష్యత్ తరాలకు ఈ రాజకీయ నాయకులు ఎంత దుర్మార్గాన్ని నేర్పిస్తారో అనే భయం వేస్తుంది. ఈ భయం వల్లనే కాంగ్రెస్ పార్టీని పూర్తిగా తెలంగాణ రాష్ట్రంలోనే, ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు భారతదేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి ఎదురు దెబ్బలు తగలాలి. కాంగ్రెస్ పార్టీని సమూలంగా సాధ్యమైనంత వరకు అడుగంటే విధంగా చేసి కొత్త ప్రత్యామ్నాయ మార్గాల వైపు వెతకాలి. అదేవిధంగా
బీజేపీ ప్రభుత్వము 100కు 100% చేయగలుగుతుందా అంటే చేయలేదు. ఇక్కడ భారతదేశ వ్యాప్తంగా కూడా రావాల్సింది మూడవ పార్టీ. 100కు 100% మూడవ పార్టీ భారతదేశ వ్యాప్తంగా ఉద్భవించినప్పుడు, మూడవ నెంబర్ 1వ నెంబర్ను ఆక్రమించినప్పుడు నిజమైన అభివృద్ధి జరుగుతుంది. జీడిపి పెరుగుతుంది, జిఎస్డిపి పెరుగుతుంది, అన్నీ పెరుగుతాయి. ప్రజా జీవితంలో మెరుగైన విధానాలు వస్తాయి. ఉచిత విద్య, ఉచిత వైద్యం అందుబాటులోకి వస్తుంది. ఉచిత విద్యను, ఉచిత వైద్యాన్ని పెంపొందించేవి రావాలంటే ప్రజలలో చైతన్యం రావాలి. వలసవాదులు తగ్గాలి, వలస వ్యాపారాలు తగ్గాలి, వలస దందాలు తగ్గాలి. ఇవన్నీ తగ్గాలంటే స్థిర ఆస్తుల పెంపుదల కాదు కావాల్సింది, స్థిరమైన ఉద్యోగము, స్థిరమైన వసతులు. ఒక మనిషికి వైద్యము, విద్య అనే రెండిటిని ఉచితంగా ప్రొవైడ్ చేస్తే అతని జీవితంలో చాలా వెసులుబాటులు వస్తాయి. ఆ వెసులుబాటుల ఫలితంగా రాష్ట్రాలే అభివృద్ధి చెందుతాయి. ఇటువంటి విధానాన్ని ఈ రేవంత్ రెడ్డికి చెప్పే మనిషి లేడు. దానివల్ల ఆయన ఏకపక్ష నిర్ణయాలు, ఆయన ఏకపంత ఆలోచన నిర్ణయాలు, దానివల్ల మున్ముందు రాష్ట్రంలో జ్ఞానం అనేది తగ్గి యువకులంతా తాగుబోతులు, తిరుగుబోతులు, తిండిబోతులుగా మారి కాలగర్భంలో కలిసిపోతారు. యువత మేల్కొని చైతన్యవంతులైతే తప్ప దేశ ప్రగతి సాధ్యం కాదు. ప్రగతి అంటే సంక్షేమం ఒకటి కాదు, సమగ్ర అభివృద్ధి అని అర్థమయ్యేలాగా ప్రతి ఒక్కరికి చెప్పే ప్రయత్నంలో భాగంగా నేను కృషి చేస్తున్నా. ఇదే మనకు జరుగుతున్న సంఘటనలు.